వరకు నడిచిన మా జర్నీ. ఏడుస్తూ స్కూల్కి వచ్చాం, స్కూల్ వదిలి వెళ్తాం బాధపడుతున్నాం. మా ఈ జర్నీ మీరు ఇప్పుడు చూడబోతున్నారు. స్కూల్లో జాయిన్ అయ్యే రోజు పరిస్థితి అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్రపోవాలి అమ్మా అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్రపోవాలి అమ్మా. నెమ్మదిగా క్లాస్ నుండి క్లాసులు పెరుగుతూ 3rd నుండి 5th క్లాస్ మధ్యలో మా అవస్థలు. ఇక మళ్ళీ మొదలు ఈ స్కూల్ కష్టాలు ఇక మళ్ళీ మొదలు ఈ బ్యాగుల మొదలు ఒక్కో సబ్జెక్ట్ ఒక టీచర్ ఉంటారు అన్ని సబ్జెక్టులు నన్ను చదవమంటారు ఇంత చిన్న బుర్రలో అన్ని ఎలా నింపాలి క్లాస్ వర్క్ హోమ్ వర్క్ ఫెయిల్ నోట్స్ అంటారు సబ్జెక్ట్ కి 3 బుక్స్ పెట్టి బ్యాగ్ నింపుతారు ఇన్ఫాక్ట్ నా బరువు కన్నా నా బ్యాగ్ బరువే ఎక్కువ 9th 10th క్లాస్ వచ్చేసరికి మా వేషాలు పాటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా మిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది తెస్తురా పాటని క్లాస్ అంటే బోరు బోరు మిస్టరీ రొచ్చు కన్న రెస్ట్ మేలు ఆటలు ఫైటులున్న తిరుగుడు రేకులు డిస్టోళ్ళు చూపుతారు ఆడుతూ పాడుతూ స్కూల్ లైఫ్ గడిచిపోయింది. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైం వస్తుంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హింసెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హింసెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హింసెదరు ప్రతి క్లాస్లో టీచర్కి తెలియకుండా 2 గ్రూపులు ఉంటాయి. వాటి మధ్యన కనపడిన పోటీ ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన గ్రూప్ వాళ్ళు ఆనందం పట్టలేకపోతున్నారు.
చదువులో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువురాని వాడవని దిగులు చెందకు. జీవితంలో చాలా అవకాశాలు ఉంటాయి, వాటిని అందుకునే ప్రయత్నం చేయాలి అని మనలో మేము ఒకరికొకరు ఇచ్చుకునే మోటివేషన్స్. మౌనంగానే ఎదగమని మొక్కు నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మా ఫ్రెండ్షిప్ ఎలా ఉండదో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాం. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, కానీ బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. వయసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. సో స్కూల్ని విడిచిపెట్టే సమయం వచ్చింది. రావడానికి ఎంత ఏడ్చామో వెళ్ళడానికి అంత బాధపడుతున్నాం.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. 4 నుండి 14 సంవత్సరాల వరకు కలిసి పెరిగిన మేమందరం జీవితంలో ఎదగడానికి ఎవరి దారి వారు వెతుక్కొని వెళ్ళిపోతున్నాం. ఇక మా దారులు వేరు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, ఎక్కడ కలుస్తామో, అసలు కలుస్తామో లేదో తెలీదు. మా మైలు కోరే మీ అందరి ఆశీర్వచనాలు కోరుకుంటూ టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు. How is the performance? నైస్. మా స్కూల్లో ఫేర్వెల్ పార్టీ ఉండదు. దానికి నేను చెప్పే కారణం ఏంటంటే ఫేర్వెల్ పార్టీ రోజున ఎంజాయ్ చేస్తారు, వెళ్ళేటప్పుడు ఏడుస్తారు అని. కానీ వాళ్ళకి తెలియని నిజం, నేను చెప్పే అబద్ధం, మీరు ఏడిస్తే నేను చూడలేను అని. కానీ నేను ఏడు పాపుకోలేను, వాళ్ళని ఫేర్వెల్ ఇచ్చి పంపించేయలేను. ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు మాతో ఉండే ఈ పిల్లల్ని మేము వదులుకోలేం. అందుకే ఇందో చూడండి, 3 years బ్యాచ్ స్టూడెంట్స్ అవార్డు తీసుకోవడానికే కాదు, అవార్డు తీసుకోకుండా కూడా చాలామంది వచ్చారు. ఆల్మోస్ట్ బ్యాచ్ అందరూ వచ్చారు. మా స్కూల్లో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వెళ్ళిపోయిన ఏ బ్యాచ్ స్టూడెంట్ అయినా ఎప్పుడు రావాలనుకున్నా అప్పుడు స్కూల్కి రావచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్స్ ఫర్ దెమ్ అండ్ దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్స్ ఫర్ దెమ్. My old student Tarun, I can't say old student, he wants to speak, and my request, any teacher, any parents, anyone, 1 or 2 or మీ ఇష్టం ఎంతమంది అయినా మాట్లాడచ్చు. Programs are completed.